5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తే ఎన్డీఏ అభ్యర్థుల ప్రదర్శన స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గలేదని, మరింతగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు ఇస్తున్నారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్ని పరిశీలిస్తే ఎన్డీఏ అభ్యర్థుల ప్రదర్శన స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గలేదని, మరింతగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయని అన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అమలవుతుందని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. అభివృద్ధి ఫలాలు ప్రతి వర్గానికి అందేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమిని మరింత ఐక్యంగా బలంగా మారుస్తాయని కూడా ఆకాంక్షించారు. అయితే దేశ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు ఈ సందర్భంగా తన ఎక్స్ వేదికగా చేసిన కామెంట్స్ లో ప్రస్తుత ఫలితాలు మోదీ నాయకత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని, వికసిత్ భారత్ దార్శనికతకు కూడా ఇది బలమైన మద్దతని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సబ్కా సాథ్ స్ఫూర్తితో దూసుకెళ్తున్న ఎన్డీఏ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ మరింత బలోపేతం అవుతుందని పునరుద్ఘాటించారు. అయితే ఏదైతే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా తన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వారందరికీ, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కావచ్చు, ఇతరులందరికీ కూడా తన శుభాకాంక్షలు తెలియజేశారు ఎక్స్ వేదికగా చంద్రబాబు.